ఫ్రెండ్స్ కళ్యాణి ప్రియదర్శిని గారు నటించిన, మను సి కుమార్ గారు డైరెక్ట్ చేసిన, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'శేషం మైకిళ్ళ ఫాతిమా' మూవీ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. కథ విషయానికొస్తే ఫాతిమా చిన్నప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఫాతిమను ముద్దుగా పాతు అని పిలుస్తూ ఉంటారు. ఈ పాతుకి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ గేమ్‌కి కామెంటరీ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. ఒక పెద్ద ఫుట్బాల్ గేమ్‌కి కామెంటరీ ఇవ్వాలన్నది పాతు కల. ఆ కల నెరవేరిందా లేదా? తన కలను నెరవేరడం కోసం పాతు ఏం చేసింది? పాతుకొచ్చిన సమస్యలేంటి? ఆ సమస్యల్ని పాతు ఎలా ఎదుర్కొంది? తన మాటలు ప్రపంచం వినాలన్న కల నెరవేరిందా లేదా అనేదాని చుట్టూ కథ వెళ్తుంది. ఈ మూవీలోని ప్లస్ మైనస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ సుమారు 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫన్‌తో, ఎమోషనల్ సీన్స్‌తో, మంచి మంచి లొకేషన్స్‌తో ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ స్లో అయింది. క్లైమాక్స్ చాలా బావుంది. ఎమోషనల్‌గా మోటివేట్ చేసే విధంగా ఉన్నాయి. డైరెక్టర్ మను సి కుమార్ గారు రాసుకున్న లైన్ బావుంది. సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్ స్లోగా వెళ్తుంది. అక్కడ జాగ్రత్త పడి ఉండాల్సింది. కళ్యాణి ప్రియదర్శిని గారి యాక్టింగ్ మాత్రం అదరగొట్టింది. అలానే మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ చేశారు. కెమెరా వర్క్ చేశారు. ఒక సింగిల్ షాట్ తీశారు. ఆ షాట్ చాలా బావుంది. బీజీఎమ్స్ కూడా బావున్నాయి. ఓవరాల్‌గా 'శేషం మైకిళ్ళ ఫాతిమా' మూవీ ఎలా ఉందంటే పర్వాలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. ఫ్రెండ్స్, ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. వెళ్లి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.